హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పోట్ల వ్లాగ్స్. ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. కరివేపాకు పొడి కోసం కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు, పచ్చిపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, రెడ్ చిల్లీస్. ఒక కడాయి తీసేసుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పు, జీలకర్ర, మినప్పప్పు యాడ్ చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో ధనియాలు యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ధనియాలు ముందే వేస్తే కొంచెం మాడిపోతుంది. ధనియాలు బాగా వేగాక అవన్నీ లాస్ట్లో ధనియాలు ఇక్కడ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం రెడ్ చిల్లీస్ ఏవైతే ముందు తీసుకున్నామో ఆ రెడ్ చిల్లీస్ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా మగ్గాక కరివేపాకు ఎంతైతే క్వాంటిటీ మీకు కావాలో అంత కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసేసి కొంచెం కరివేపాకు బాగా మగ్గాక వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు బాగా ఇట్లా అయిపోయాక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని కడాయి ఆఫ్ చేసేసుకొని ఇవంతా కొంచెం కూల్ అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఆ కడాయిలో అదంతా ట్రాన్స్ఫర్ చేసి దీంట్లోకి తీసేసుకొని బాగా మిక్సీ పట్టాక మనకి పొడి అనేది ఈ విధంగా వస్తుంది. సో కరివేపాకు పొడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.